తర్వాత మీ టీం సరిగ్గా ఫీల్డింగ్ చేయకపోతే ఆ మ్యాచ్ ని మీరు ఎప్పటికీ గెలవలేరు. అందుకే క్రికెట్ లో ఫీల్డింగ్ ని చాలా ముఖ్యమైన దానిగా భావిస్తారు. ఇక ప్రపంచ క్రికెట్ లో జాంటీ రూట్స్, రిక్కీ పాంటింగ్, పాల్ కోలింగ్వుడ్, హర్షల్ గిబ్స్ లాంటి ఒకరిని మించిన ఫీల్డర్స్ మరొకరున్నారు. కానీ మన ఇండియన్ క్రికెట్ టీమ్ లో అలాంటి అద్భుతమైన ఫీల్డర్ ఎవరైనా ఉన్నారా? నిజానికి ఒకప్పుడు ఇండియన్ టీమ్ లో అంత ఎఫెక్టివ్ ఫీల్డర్స్ ఉండేవారు కాదు. దాంతో మన ఇండియా టీం ఈజీగా గెలవాల్సిన చాలా మ్యాచ్లను కూడా ఓడిపోతుండేది. కానీ కొంతకాలం తర్వాత ఒక ప్లేయర్ వచ్చాడు. తను వచ్చిన తర్వాత ఇండియన్ క్రికెట్ టీమ్ లో ఫీల్డింగ్ యొక్క రూపురేఖలని పూర్తిగా మార్చేశాడు. ఇక ఇప్పుడు ఇండియన్ క్రికెట్ టీమ్ లో ఎలాంటి ప్లేయర్స్ ఉన్నారంటే వాళ్ళు తమ అద్భుతమైన ఫీల్డింగ్ తో క్షణాల్లోనే మ్యాచ్ స్వభావాన్ని పూర్తిగా మార్చేయగలరు. అలాగే ప్రస్తుతం ఇండియా టీమ్ లో ఉన్న ఒక ఫీల్డర్ ప్రపంచంలోనే నెంబర్ 1 ఫీల్డర్ గా గుర్తింపు పొందాడు. సో ఈ రోజు ఈ వీడియోలో మనం ఇండియాకి చెందిన టాప్ 10 ఆల్ టైమ్ గ్రేట్ ఫీల్డర్స్ గురించి తెలుసుకుందాం. నెంబర్ 10 యువరాజ్ సింగ్. యువి అన్న వెంటనే అందరికీ గుర్తొచ్చేది తను చేసిన 6 బంతుల్లో 6 సిక్స్. ఇది చిరకాలం గుర్తుండిపోయే రికార్డు. కాగా యువి కేవలం బ్యాటింగ్ లోనే కాదు బౌలింగ్ ఇంకా ఫీల్డింగ్ లో కూడా అదరకొట్టేవాడు. తన వైపు బాల్ వస్తుందంటే చాలు ఒక సూపర్ మ్యాన్ లాగా జంప్ చేసి దాన్ని పట్టుకునేవాడు. అయితే యువి కొంచెం హెవీగా ఉండటం వల్ల కొన్నిసార్లు జంప్ చేసినప్పుడు, డైవ్ చేసినప్పుడు తనకు ఇంజురీస్ కూడా జరిగేవి. అయినా కానీ యువి వాటిని ఏమాత్రం లెక్క చేసేవాడు కాదు. నెంబర్ 9 సంజు సామ్సన్. ఇండియన్ క్రికెట్ టీమ్ లో మోస్ట్ అన్లక్కీ ప్లేయర్ గా భావించే సంజు ఒక వికెట్ కీపర్ అయినప్పటికీ తను మంచి ఫీల్డర్ కూడా. ఎంఎస్ ధోని తర్వాత ఇండియన్ టీమ్ లో బెస్ట్ వికెట్ కీపర్ గా గుర్తింపు పొందిన సంజు సామ్సన్ కు వికెట్ కీపింగ్ లో కూడా అంతగా అవకాశం దొరకలేదు. కానీ తనకు ఎప్పుడు అవకాశం లభించినా అప్పుడు తన ఫీల్డింగ్ తో, వికెట్ కీపింగ్ తో అందరినీ ఆకట్టుకున్నాడు. ఇక సంజు ఏ ప్లేస్ లో ఫీల్డింగ్ చేసినా రన్స్ సేవ్ చేస్తూనే ఉంటాడు. తను 6 రన్స్ వచ్చే ప్లేస్ లో సింగిల్ రన్ ఇచ్చి పంపిస్తాడు. నెంబర్ 8 మనీష్ పాండే. ఫ్రెండ్స్, మనీష్ పాండే క్రికెట్ కెరియర్ చాలా అప్స్ అండ్ డౌన్స్ తో కొనసాగినప్పటికీ తను మాత్రం తన అద్భుతమైన ఫీల్డింగ్ ఎఫర్ట్ తో ఇండియన్ క్రికెట్ టీమ్ లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక మనీష్ పాండే గ్రౌండ్ లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు పొరపాటున ఏ బ్యాట్స్మెన్ అయినా తన వైపు షాట్ ఆడితే ఆ బ్యాట్స్మెన్ సంగతి అంతే. చిరుతకు ఉన్న వేగం, సింహం పంజాకి ఉన్న పట్టు మనీష్ పాండేకు ఉంది. నెంబర్ 7 విరాట్ కోహ్లీ. క్రికెట్ వరల్డ్ లో నెంబర్ 1 బ్యాట్స్మెన్ అయిన విరాట్ కోహ్లీ ఎంత సూపర్ గా బ్యాటింగ్ చేయగలడో అంతే సూపర్ గా ఫీల్డింగ్ కూడా చేస్తాడు. ఒకసారి మీరు బాగా గమనిస్తే ఎప్పుడు కూడా విరాట్ క్యాచింగ్ పొజిషన్ లోనే నిల్చుంటాడు. మ్యాచ్ లో టఫ్ క్యాచ్ పట్టాలన్నా, బ్యాట్స్మెన్ ని రన్అట్ చేయాలన్నా విరాట్ చాలా చురుకుగా రియాక్ట్ అవుతుంటాడు. ఇక తను అంత ఫాస్ట్ గా రియాక్ట్ అవ్వడానికి తన ఫిట్నెస్ కూడా ఒక రీజన్ అనే చెప్పాలి. విరాట్ ఎప్పుడు ఫిట్ గా, యాక్టివ్ గా ఉండటానికి వర్కౌట్ చేస్తూనే ఉంటాడు. నెంబర్ 6 సురేష్ రైనా. చూడటానికి కాస్త లావుగా, పొట్టిగా కనిపించే చిన్నతల, లావుగా ఉన్న రన్నింగ్ డైవ్ చేసి క్యాచ్లు పట్టగలడు. పొట్టిగా ఉన్నా సరే ఎగిరెగిరి ఫ్లయింగ్ క్యాచ్లు కూడా పట్టగలడు. రైనా ఎక్కడున్నా బాల్ తన చుట్టుపక్కల ఎటు నుండి వెళ్లినా సరే దాన్ని తను అయస్కాంతంలా ఆకర్షించేవాడు. రైనా తన అద్భుతమైన ఫీల్డింగ్ తో ఇండియాకు ఎన్నో విజయాలను అందించాడు. ఇక రైనా ఉన్నాడంటే చాలు అటువైపు షాట్ ఆడాలంటే బ్యాట్స్మెన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి. నెంబర్ 5 మొహమ్మద్ కైఫ్. ఫ్రెండ్స్, ఆల్ టైమ్ గ్రేట్ ఫీల్డర్స్ లిస్ట్ లో మొహమ్మద్ కైఫ్ పేరు ఖచ్చితంగా ఉండాలి కూడా. ఎందుకంటే నేను ఫస్ట్ లో చెప్పాను కదా, ఒక ప్లేయర్ వచ్చి ఇండియన్ క్రికెట్ టీమ్ లో ఫీల్డింగ్ యొక్క రూపురేఖలే మార్చేశాడని. ఆ ప్లేయరే మన కైఫ్. మొహమ్మద్ కైఫ్ వచ్చిన తర్వాత మన ఫీల్డింగ్ లో చాలా మార్పులు వచ్చాయి. తను రాకముందు వరకు మన ప్లేయర్స్ క్యాచ్ పట్టుకోవడం, బాల్ ని ఆపడం చేసేవారు, కానీ ఎవరు కూడా రిస్కీ క్యాచ్ ను పట్టుకునేవారు కాదు. అంటే ఫ్లయింగ్ క్యాచ్ ని, డైవింగ్ క్యాచ్ ని, రన్నింగ్ క్యాచ్ ని పట్టడం, డైవ్ చేసి బాల్ ని ఆపడం వంటివి చేసేవారు కాదు. కానీ కైఫ్ మాత్రం బాల్ ని వదిలేవాడే కాదు. ఎలాగైనా దాన్ని ఆపాలని చిరుతల విరుచుకుపడి బాల్ ని ఆపేవాడు. అలా ప్రతి మ్యాచ్ లో తను సుమారు 15 నుండి 20 రన్స్ ని సేవ్ చేసేవాడు. ఇక తను తన ఫీల్డింగ్ తో మంచి బ్యాట్స్మెన్స్ ని కూడా బోల్తా కొట్టించేవాడు. కాగా ఫీల్డ్ లో కైఫ్ ఉన్నాడంటే చాలు ఆపోనెంట్ బ్యాట్స్మెన్స్ అందరూ ఏకైకు అయ్యారే అనుకునేవారు. నెంబర్ 4 రాబిన్ సింగ్. వెస్టిండీస్ లో జన్మించాడు, కానీ తను ఇండియాకి మూవ్ అయిన తర్వాత ఇండియన్ క్రికెట్ టీం తరపున ఆడుతూ 1989 డెబ్యూ చేశాడు. రాబిన్ తన బ్యాటింగ్, బౌలింగ్ కంటే ఎక్కువగా ఫీల్డింగ్ లో పేరు పొందాడు. అప్పట్లో ఇండియన్ క్రికెట్ టీం లో రాబిన్ సింగ్ మరియు అజయ్ జడేజా ఫీల్డింగ్ జోడీని ఒక వాల్ గా భావించేవారు. ఇక వీళ్ళిద్దరు గనక గ్రౌండ్ లో ఉంటే బాల్ వీళ్ళని దాటి వెళ్లేదే కాదు. వీళ్ళున్న వైపు బాల్ ని కొట్టడానికి బ్యాట్స్మెన్స్ కూడా భయపడేవారు. వీరిద్దరు కలిసి చాలా మ్యాచ్లను గెలిపించారు. అయితే అజయ్ జడేజా కూడా ఒక మంచి ఫీల్డర్, కానీ మ్యాచ్ ఫిక్సింగ్ వివాదం వల్ల తన అచీవ్మెంట్స్ ని, తన టాలెంట్ ని మనం గుర్తించలేదే తప్ప, లేదంటే తను కూడా ఇండియన్ క్రికెట్ టీమ్ లో ఒక గొప్ప ఫీల్డర్. నెంబర్ 3 హార్దిక్ పాండ్యా. యాటిట్యూడ్ కా కింగ్ హార్దిక్ పాండ్యా గురించి ఎవరికి తెలీదు. బ్యాటింగ్ అయినా, బౌలింగ్ అయినా, చివరికి ఫీల్డింగ్ అయినా, ఏదైనా సరే
సరే బద్దలు బాషింగాలు చేసే ప్లేయర్ మన హార్దిక్ పాండ్యా. అయితే హార్దిక్ పాండ్యా ఇండియన్ క్రికెట్ టీమ్ లోకి వచ్చిన తర్వాత మన ఇండియన్ క్రికెట్ టీం మరింత బలంగా మారింది. తను బ్యాటింగ్ లో బౌలింగ్ లోనే కాదు ఫీల్డింగ్ లో కూడా అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు. హార్దిక్ కూడా కైఫ్ లాగే చిక్కని క్యాచ్ ని డైవ్ చేసి రన్నింగ్ డైవ్ చేసి మరీ చేజిక్కించుకుంటాడు. బాల్ తన ఏరియాలో లేకపోయినా సరే ఎలాగైనా దాన్ని అందుకునే సత్తా హార్దిక్ లో ఉంది. నెంబర్ 2 ఏక్నాథ్ సోల్కర్. మేబీ ఈ ప్లేయర్ పేరు మీకు తెలుసుండకపోవచ్చు, కానీ ఈ ప్లేయర్ మన ఇండియా తరపున ఆడి ఫీల్డింగ్ లో తనదైన గుర్తింపును పొందాడు. ఈ ఏక్నాథ్ సోల్కర్ 1970లో వరల్డ్ నెంబర్ 1 ఫీల్డర్ గా చరిత్ర సృష్టించాడు. అయితే అపోనెంట్ టీమ్ ప్లేయర్స్ తన బ్యాటింగ్ ని బౌలింగ్ ని చూసి కాదు ఫీల్డింగ్ ని చూసి భయపడేవారు. ఏక్నాథ్ సోల్కర్ షార్ట్ స్లిప్ లో ఫీల్డింగ్ చేస్తే బ్యాట్స్మెన్స్ గజగజ ఉనికిపోయేవారు. సాధారణంగా షార్ట్ స్లిప్ లో ఫీల్డింగ్ చేయడానికి ఫీల్డర్స్ భయపడతారు, కానీ ఇతను మాత్రం బ్యాట్స్మెన్స్ నే భయపెట్టేవాడు. ఇక అప్పట్లో తనలా ఫీల్డింగ్ చేసే ప్లేయర్స్ ఎవరు కూడా ఉండేవారు కాదు. అందుకే తను యూనిక్ ప్లేయర్ గా గుర్తింపు పొందాడు. అలాగే తన వల్ల అప్పటి ఇండియన్ స్పిన్నర్స్ కి చాలా వికెట్స్ ఈజీగా లభించేవి. నెంబర్ 1 రవీంద్ర జడేజా. బెస్ట్ ఫీల్డర్స్ గురించి కానీ బెస్ట్ ఆల్రౌండర్స్ గురించి కానీ జడేజా పేరు లేకపోవడం అసాధ్యం. జట్టు బౌలింగ్ గురించి కానీ బ్యాటింగ్ గురించి కానీ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఫీల్డింగ్ విషయానికి వస్తే జడేజా ఫీల్డింగ్ ని ఆల్ టైమ్ గ్రేట్ ఫీల్డర్ అయిన ది లెజెండ్ జాంటీ రోడ్స్ ఫీల్డింగ్ తో పోలుస్తుంటారు. అంతేకాదు రీసెంట్ గా తను వరల్డ్ నెంబర్ 1 ఫీల్డర్ గా అలాగే వరల్డ్ నెంబర్ 1 ఆల్రౌండర్ గా గొప్ప గుర్తింపును పొందాడు. మరి ఈ టాప్ 10 ఆల్ టైమ్ గ్రేట్ ఫీల్డర్స్ లో మీ ఫేవరెట్ ఫీల్డర్ ఎవరో కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇందులో ఇంకా ఏ ప్లేయర్ పేరునైనా మిస్ చేసి ఉంటే కామెంట్ చేసి చెప్పండి.